పెసరపప్పుతో పప్పులుసు ఒక్కసారి ఇలా పెట్టుకుని చూడండి. టేస్ట్ సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సమ్మర్స్కి ఇది చాలా మంచి రెసిపీ అండి. పెసరపప్పు ఒంటికి బాగా చలవ చేస్తుంది కాబట్టి ఇలా ఈ పెసరపప్పుతో పప్పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. పెసరపప్పుతో పప్పులుసు పెట్టుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లోకి టీ తాగే చిన్న గ్లాస్ తోటి, అంటే మన చిటికిన వేలంత గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కుని అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది కదా, మెత్తగా ఒక్కసారి ఇలా గరిటెతోటి మెత్తగా అయ్యే విధంగా మెదిపేసేయండి. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చండి. ముఖ్యంగా మునక్కాడలు, ఒక పెద్ద టమాటా, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే 5 లేదా 6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 చెంచాడు పసుపు, 1/2 చెంచా కారం వేసుకోవాలండి. 1 లీటర్ నీళ్ళని కూడా వేసేసి ఇవన్నీ ఆ పప్పుతో పాటు నీళ్ళల్లో బాగా కలిసే విధంగా ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోండి. ఈ పెసరపప్పుతో చేసే పప్పులుసు కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని కారం కొంచెం సమానంగా చూసుకుని వేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి అది ఉడుకుతూ ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. అలా ఉడకడం వల్ల మనం వేసిన ఉల్లిపాయ, టమాటా, మునక్కాళ్ళు కూడా బాగా ఉడికిపోతాయి. ఇవి సగం ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఆ నీళ్ళని ఈ పులుసులోకి వేసుకోండి. చింతపండు రసం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి పూర్తిగా అంటే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత ఒక్క మునక్కాడు ముక్క తీసి చూస్తే మీకు తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అని. ఇది మధ్యలో తెల్లగా ఉండకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లేదంటే ఒక ప్లేట్లోకి తీసుకుని ఫోర్క్తో అయినా నైఫ్తో అయినా నొక్కి చూస్తే ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పెసరపప్పుతో చేసుకునే పప్పులుసు ఈ వేసవి కాలంలో ఎక్కువగా తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. అలాగే మనకి సమ్మర్స్లో ఎక్కువ ఏమీ తినబుద్ధి కాదు కదండి. ఇది ఒకసారి ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా హ్యాపీగా కడుపుకి మంచిగా మనం తినగలుగుతాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచండి. దీనికి పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి ఒక మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దాంట్లోకి ఒక చిటికెడు ఇంగువను వేసుకోండి. నూనె బాగా వేడెక్కాక 1/2 చెంచాడు ఆవాలు వేసి చిటపట్ల ఆడనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 చెంచాడు జీలకర్ర కూడా వేసి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. 2 రెబ్బల ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంగు వేసాను కాబట్టి వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. లేదంటే 5 లేదా 6 దంచిన వెల్లుల్లిని వేసుకోవచ్చు. పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపుని తీసుకెళ్ళి మనం పెట్టుకున్న పప్పుచారులో వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి అలా ఉంచండి. చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసుకుని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.